చూడటానికి వచ్చారు. ఫిష్ వెంకట్ని కడసారి చూడటానికి వచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు, ధైర్యం చెప్పారు, అంతిమయాత్రలోనూ పాల్గొన్నారు. సిరి పరిశ్రమ పెద్దలు రాకపోవడానికి, ఇల్లు తెలియకపోవటము, ఇట్లా చాలా కారణాలు చెప్పారు. కానీ అభిమానులు మాత్రం దాన్ని పెద్దగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో నటించారు, ఎన్నో సినిమా రిలీజ్ ఈవెంట్లలో ఆ హీరోల గురించి పొగుడుతూ చెప్పారు. నేను మీకు శిష్యుడు లాంటి వాడిని అంటూ, తమ్ముళ్ళు లాంటి వాడిని అని చెప్పి ఇలా డైరెక్టర్ల గురించి మాట్లాడారు. మరి తమ్ముళ్ళు లాంటి వాడు, శిష్యుడు లాంటి వాడు, మనతో కలిసి నటించిన మన కళామ తల్లి ముద్దు బిడ్డల్లో ఒకడు ఈరోజు చనిపోతే సినీ పరిశ్రమ నుంచి మిగిలిన కళామ తల్లి ముద్దు బిడ్డలు ఎవరు ఆ స్థాయిలో రాలేదు, స్పందించలేదు అని చాలామంది అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఆ కళామ తల్లి ముద్దు బిడ్డలే చెప్పాలి. అదుగో ప్రకృతి కూడా బోరున విలిపిస్తోంది. కళామ తల్లి ముద్దు బిడ్డడొకడు ఈరోజు కన్ను మూసి పొడమి ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు అని ఆ ప్రకృతి కూడా బోరున విలపిస్తోంది. ఏడుస్తున్న అభిమానుల కన్నీళ్లను తుడుస్తూ బహుశా ప్రకృతి కన్నీరు పెడుతున్నట్టుగా ఆ దృశ్యం కనబడుతూ ఉంది. కలిసి సినిమాలు తీసిన మనిషి పేదవాడు కాబట్టి కన్ను మూసే సమయంలో కానివాడైపోతాడా అని అభిమానులు అడుగుతున్నారు. నటుడు పేదవాడైతే పాడి మూసే సమయంలో పరిశ్రమ పట్టించుకోదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే కళామతల్లి ముద్దు బిడ్డల్ని అభిమానులందరూ ఒకే రకంగా చూస్తారు. తెరపై కనిపించే వాళ్ళు అఫ్కోర్స్ ఒక్కొక్కరు టాప్ హీరోలు ఉండొచ్చు, చిన్న నటులు ఉండొచ్చు, కానీ అందరూ కలిస్తేనే ఒక సినిమా హిట్ సాధిస్తుంది. ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో నటించాడు. ఒక సినిమా మీకు గుర్తుండే ఉంటుంది, రఘుబాబు ఫిష్ వెంకట్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. రఘుబాబు కళ్ళు కనిపించవు ఆ సినిమాల్లో. రే సత్తి అని ఏదో చెప్పేస్తాడు, నేను సత్తిని కాదు అని హీరో అంటాడు. ఇలా చాలా సన్నివేశాలు, ఎన్నో నవ్వు రప్పించే సన్నివేశాలు ఉంటాయి. విలన్ పాత్రలో నటించిన ఆ సన్నివేశం అంతా కూడా నవ్వులను విరజిమ్మే విధంగా సన్నివేశం ఉంటుంది. అలాంటి సన్నివేశాల్లో నటించిన, మనల్ని నవ్వించిన ఫిష్ వెంకట్ ఈరోజు కన్ను మూశాడు. ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఒంటరిగా కన్ను మూశాడు, ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు అంటానికి లేదు. ఇంతమంది అభిమానుల అశ్రు నయనాల మధ్య అతని అంతిమయాత్ర కొనసాగుతుంది. కానీ కళామ తల్లి ముద్దు బిడ్డల్లో ఎవరు చెప్పుకోదగిన వారు ఎవరు రాలేదే అని బహుశా ఫిష్ వెంకట్ ఆత్మకు అనుగుణంగా ఆ ప్రకృతి కన్నీరు పెడుతుందేమో అన్నట్టు ఆ బోరున వర్షం పడుతూ ఉంది. అభిమానుల కన్నీరుని తానే ప్రకృతి ఆ వర్షమే తుడుస్తూ నేనే కన్నీరు పెడుతున్నాను అన్నట్టుగా ఆ ప్రకృతి కన్నీరు పెడుతోంది. మంచు మనోజ్ ఇంతకుముందు మాట్లాడారు, బిగ్ టీవీకి ఫోన్ చేసి, బిగ్ టీవీ నుంచి మంచు మనోజ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరాటే కళ్యాణ్ కూడా ఇంతకుముందు మాట్లాడారు. ఫిష్ వెంకట్ మామ కూడా మాట్లాడారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సోనూ సూద్ కూడా ఇంతకుముందు మాట్లాడారు. సోనూ సూద్ పిఏ ఫోన్ చేసి ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఒకసారి వాళ్ళ మామ మాట్లాడారు, ఏం మాట్లాడారు చూద్దాం. ఫిష్ వెంకట్ గారి మేనమామ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ఆయన గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు, కాకపోతే ఆయన ఎంతో మంది నవ్వించిన వ్యక్తి ఫిష్ వెంకట్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక స్మైల్ అనేది వస్తుంది. అలాంటిది ఈరోజు ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పాలి. మీతో ఏ విధంగా ఉండేవారు? చిన్నప్పటి నుంచి అతను చాలా ఫ్రీగా ఉంటుండే. నేను ఆర్మీలో ఉన్నప్పటి నుంచి నేను లీవ్లో వచ్చినప్పుడల్లా ఆయనతో నాకు టైంపాస్ ఉంటుండే. అంటే ఫిష్ అనేది కూడా ఫిషెస్ అమ్ముతూ, చేపలు అమ్ముతూ కూడా ఇండస్ట్రీలో వెళ్తూ అసలు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనందరికీ కూడా తెలుసు. దాదాపుగా పెద్ద పెద్ద హీరోలతో ఆయన వర్క్ చేశారు, అన్నీ కూడా తెలుసు. కానీ మీతో అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు? ఏదైనా చెప్పుకోవడం కానివ్వండి, లేకపోతే ఆరోగ్యం గురించి, ముఖ్యంగా తన కూతురు గురించి, తన చెల్లెల గురించి, తన భార్య గురించి ఏమైనా బాధపడే సందర్భం? అందరితో ఫ్రీగానే ఉంటుండేమా, ప్రతి ఒక్కరితో ఫ్రీగానే ఉంటుండే. ఏడ కలిసినా మామ మామ అనుకుంటూ మాట్లాడుతుండే అంతే. అంటే ఎలా 2 years నుంచి కూడా ఒంట్లో బాగాలేదా? చూసినప్పుడు పరిస్థితి అసలు ఎలా ఉంది? లాస్ట్ టైం కాళ్ళకు అయినప్పుడు కూడా మేము చూసాము, అప్పుడు కూడా చాలా సంజాయించాము. ఇక ఆయన పరిస్థితి ఆయనకు కూడా కొద్దిగా ఒంట్లో బాగాలేక ఆయన
మేము వారి అమ్మగారితో కూడా మాట్లాడినప్పుడు తాగుడికి బానిస అవ్వటం వల్ల ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, పెద్ద పెద్ద హీరోలతో చేశారు, అంతా బాగానే ఉంది, కానీ తాగుడు అనేది ఆయన్ని బానిసం చేసింది అంటూ కూడా ఆయన తల్లి రోధిస్తున్నారు. మేము చెప్పలేమమ్మా, ఎందుకంటే మా ముంగట అయితే తాగడు, ఆయన మా ముంగట మంచిగానే ఉంటాడు, అందరితో ప్రేమగా ఉంటాడు, మాతో భయం కూడా ఉండే. తాగుడు విషయం మేము ఏం చెప్పలేము, ఎందుకంటే మాతో ఎంత ఫ్రీగా ఉంటుండే అంటే అంత తాగకుండా మంచి మాట్లాడుతుండే. మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్తున్నాం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అంటే ఎంత పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారో మన అందరికీ తెలిసిందే. ఏదైనా చిన్న ఆపద వచ్చినా సరే ఇండస్ట్రీ మొత్తం ఆదుకుంటుంది. అలాంటిది ఈరోజు ఫిష్ వెంకట్ గారికి ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఇప్పుడు వరకు ఇండస్ట్రీ నుంచి ఎవరు రాని పరిస్థితి, పెద్ద పెద్ద హీరోలతో పనిచేశారు ఆయన. అంటే ఎందుకంటే దాని గురించి ఎవరి స్వార్థం వాళ్ళదమ్మా, వాళ్ళ గురించి మేము చెప్పలేము, వేరే వాళ్ళ గురించి. 2 సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనేది మొత్తం అందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. కానీ ఇండస్ట్రీ మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందించిన పరిస్థితి అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఫిష్ వెంకట్ గారి తల్లి, భార్య, కూతురు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఒక్కొక్క హీరో అయినా వాళ్ళకి ఎంత తోస్తే అంత సాయం చేసిన ఈరోజు మా తండ్రి బతుకు ఉండేవారు అంటూ కూడా వాళ్ళ ఇండస్ట్రీ సాయం చేయలేదంటే అది వాళ్ళ ఉద్దేశం ఏమున్నదో మనకు తెలియదు. ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడుకున్నారా, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ మీటింగ్ ఉంటుంది, ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడుకోవాలా, అది చేసిన తర్వాతనే వాళ్ళ అభిప్రాయాలు తెలిపాలి. వాళ్ళు బహుశా మాట్లాడుకునవచ్చు, తెలుపుతరచ్చు. అంటే మీకు ఎలా అనిపించేది మీ అల్లుడిని ఆ టీవీలో ఆ హీరోల పక్కన చూస్తున్నప్పుడు? అసలు ఎలా అనిపించేది మీ ఫీలింగ్? మా అల్లుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము, అంతే. నా ఎంబడి కూడా చేసిండు, నా ఎంబడి నేను రియల్ ఎస్టేట్ చేసిన, నా ఎంబడి కూడా రియల్ ఎస్టేట్లో చేసి, నా ఎంబడి వ్యక్తి లేకపోవడం అనేది చాలా బాధాకరమైన. ఫ్యామిలీ మొత్తమే కాదు, ఫిలిం ఇండస్ట్రీ కూడా కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే మంచి కామెడీ, మంచి నటుడు కదా, ఆ మంచి నటుడిని మనం అంతా కోల్పోయినట్టు లెక్క, ఫిలిం ఇండస్ట్రీ కూడా.